శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 49 పూర్తి చేసాం. మనం 50 సర్గలు పూర్తి చేసాం. 51వ సర్గలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఏవముక్తస్తు ధూమ్రాక్షో రాక్షసేంద్రేణ ధీమత పరిక్రమ్య తతః శీఘ్రం నిర్జగామాన్ రూపాలయాత్. బుద్ధిమంతుడైన ఆ ధూమ్రాక్షుడు రావణుడి ఆజ్ఞ ప్రకారం రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు. రాజప్రసాదం నుండి బయటపడ్డాడు. అభినిష్క్రమ్య తద్వారం బలాధ్యక్షమువాచ త్వరయశ్చ బలం శీఘ్రం కించిరేణ యూత్సుతః. ద్వారం దగ్గరున్న సేనాధ్యక్షుడితో అన్నాడు, నేను యుద్ధం కోసం బయలుదేరుతున్నా, సేనను సిద్ధం చెయ్యి, ఆలస్యం చేయకు అన్నాడు. ధూమ్రాక్ష వచనం శ్రుత్వా బలాధ్యక్షో బలానుగా బలముజ్జోజయామాస రావణస్యాజ్ఞయాదృతం. సేనాధ్యక్షుడు అతని మాటలు విని రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం వెంటనే సైన్యాన్ని సమాయుక్తం చేశాడు, సమకూర్చాడు. వాడి తే బద్ధకంఠా బలినో ఘోర రూపాని శాచర నినజ్యమాన సంహృష్ట ధూమ్రాక్షం పర్యవారయన్. గంటలు కొట్టుకుంటూ వచ్చారు పెద్దగా ఆ సేన. సంతోషంతో ఆ ధూమ్రాక్షుడు చుట్టూ చేరారు. వివిధాయుధహస్తాశూలముద్గరబాణయ గదావి పట్టిశైర్ దండైరాయసైర్ ముసలైరపి. ఇవన్నీ ఆయుధాల పేరు. పరిఘైర్ బంధిపాలైశ్చ భల్లై పాసే పరస్వధై నిరయు రాక్షస ఘోర అర్ధంతో జలదాయుధ. అనేక రకాలైన ఆయుధాలు ధరించారు. శూలాలు, ముద్గరాలు, గదలు, పట్టిశాలు, దండాలు, ఇనుపరోకళ్ళు, పరిగలు, బిందిపాలాలు, పల్లెలు, పాశాలు, గొడ్డళ్ళు ఇవన్నీ పట్టుకొని బయలుదేరారు. రథై కవచినస్త్వన్యే ధ్వజైస్త సమలంకృతై సువర్ణ జాల విహితై ఖరైశ్చ వివిధాననై హయై పరమశీఘ్రైశ్చ గజైశ్చేవ మదోత్కటై నిర్యయుర్ నైరుతవ్యాఘ్రా వ్యాఘ్రా ఇవ దురాసదా. కవచాలు ధరించిన మరికొంతమంది రాక్షసులు ధ్వజాల చేత, బంగారు జాలీల చేత అలంకరింపబడిన అనేక విధాలైన ముఖములు గల గాడిదలు లాగుచున్న రథాలు ఎక్కి వెళ్ళారు. పెద్ద పుల్లులాగా ఎదిరింపశక్యం కాని మరికొందరు రాక్షస శ్రేష్ఠులు గుర్రాల్ని, ఏనుగుల్ని కూడా ఎక్కి వెళ్ళారు. మృగసింహముఖైర్యుక్త కరై కనకభూషితై ఆరురోహరథం దివ్యం ధూమ్రాక్ష కరణీశ్వర. గాడిద వంటి అరుపుగల ధూమ్రాక్షుడు లేళ్ల ముఖాలు, సింహ ముఖాలు కలవి, బంగారం చేత అలంకరింపబడిన గాడిదలు కట్టిన దివ్యరథంపై ఎక్కాడు. స నిర్యాతో మహావీర్యో ధూమ్రాక్షో రాక్షసైర్వృత హసన్వై పశ్చిమద్వారా ధనుమాన్యత్ర యుధప. మంచి పరాక్రమం గలవాడు ఆ ధూమ్రాక్షుడు. ఆ సేనతో కలిపి నడుస్తూ హనుమంతుడు వారు ఏ ద్వారం దగ్గర సేనాధిపతిగా ఉన్నాడో ఆ పశ్చిమ, అంటే రాముడు ముట్టడించాడు ఒక్కొక్క ద్వారాన్ని, ఒక్కొక్క ముక్షుణ్ణి అక్కడ నిలబెట్టి. వీడు వెళ్ళింది ఎక్కడికి అయ్యా అంటే పశ్చిమ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? ఆంజనేయ స్వామి. అరథ ప్రవరమాస్తాయ ఖరయుక్తం కరస్వనం ప్రయాంతంతు మహాఘోరం రాక్షసం భీమదర్శనం అంతరిక్షగత క్రూర శకున ప్రత్యషేధయ. ఆకాశంలో చాలా క్రూరమైన అపశకునాలు కనబడ్డాయి వాడికి. అరథ శీర్షే మహాభీమో గృత్రస్య నిపపాత ధ్వజాగ్రే ఘృతాశ్చేవ నిపేతు కుణపాశన. భయంకరమైన ఒక పెద్ద గద్ద రథం మీద వాలింది. రాబందులు కొన్ని చుట్టూ నిలిచాయి. ఎక్కడ? ధ్వజాగ్రం మీద చుట్టూ తిరిగాయి అంటే జెండా పైన.
అరుధిరాధ్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి విశ్వరం చోత్సృజున్నాదం తుమ్రాక్షస్య సమీపద వవర్షరుధిరం దేవ సంచచాలచమేదిని. రక్తంతో తరిసిన తెల్లటి పెద్ద మొండెం ఉకృతమైన ధ్వని చేస్తూ ధూమ్రాక్షుడికి దగ్గరగా నేలపై పడింది. మామూలు వర్షం కురవల, రక్తపు వర్షం కురిసింది, భూమి కంపించింది. ప్రతిలోమం వనోవాయుర్నిర్ఘాత సమనిశ్వర తిమిరౌఘవృతాస్తత్ర దిశ నాకాశిరే. ఆకాశంలో పిడిగొంటి ధ్వని వినపడింది. దిక్కులన్నీ కూడా చీకట్లయిపోయాయి. సతూత్పాతాంస్తదా దృష్ట్వా రాక్షసానాం భయావహాన్ ప్రాదుర్భూతాన్ సుఘోరాంశ ధూమ్రాక్షో విద్యుదోభవత్ ముముహు రాక్షసా సర్వే ధూమ్రాక్షస్య పురస్సరా. ఆ సమయంలో మరి ఆ దుశ్శకనాలను చూచి ధూమ్రాక్షుడు చాలా బాధపడ్డాడు. అతని ముందు నడుస్తున్న రాక్షసులు సేన కూడా కొంచెం భీతి వహించేది. తతః భీమో తతః సుభీమో బహుభిర్నిశాచరై వృతోభినిష్క్రమ్య రథోత్సుకో బలి దదర్శతాం రాఘవ బాహుపాలితాం మహోగకల్పాం బహువానరీంచమో. మహాభయంకరుడైన బలశాలి అయిన ఆ ధూమ్రాక్షుడు చాలామంది రాక్షసులతో కూడిన వాడై యుద్ధోత్సాహంతో బయలుదేరి వచ్చి సముద్రంలాగా ఉన్న రాముడి బాహువుల చేత రక్షింపబడుతున్న ఆ వానర సైన్యాన్ని చూశాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే ఎన్నో సర్గ ఇది. ఇప్పుడే చదువుకున్నాం, ఇప్పుడే మర్చిపోయాం. 51 సర్గ 51వ సర్గ పూర్తి చేశాం ఈ రోజున. రేపు 52వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.